తలితాకుమి ఉన్నతి ప్రేక్షకులకు శుభోదయం. ఈరోజు మనము బాధ్యతాయుతమైన మాతృత్వం గురించి మరికొన్ని విషయాలను తెలుసుకుందాం. బెత్తము వాడిన తండ్రి పుత్రుని ప్రేమించినట్లు కాదు, తనయుని ప్రేమించు తండ్రి వానిని శిక్షించి తీరును. ఈ వాక్యాన్ని మనము సామెతల గ్రంథంలో సొలొమోను యొక్క రచనలో చూడగలం. మనము తరచుగా చూసేటి ఏమిటంటే, ఈ రోజుల్లో తల్లిదండ్రులు తమ పిల్లలను అధిక స్థాయిలో చదివించిన తరువాత వారు ఉద్యోగాలు చేయడానికి ఇష్టపడటం లేదు. ఎందుకంటే సెల్ ఫోన్లో కాలం గడుపుతూ సుఖప్రదమైనటువంటి జీవితానికి అలవాటు పడుతున్నారు. కష్టాలు, నష్టాలు, ఇబ్బందులు ఎదురైనప్పుడు సానుకూలంగా ఎదుర్కోవాలని తల్లిదండ్రులు తమ పిల్లలకు నేర్పించడం లేదు. వీటన్నిటికీ కారకులు ఎవరు అంటే తప్పకుండా తల్లిదండ్రులే కదా. తల్లిదండ్రుల పెంపకంలోనే తమ పిల్లల యొక్క భవిష్యత్తును మనం చూడగలం. అదే విధంగా ఈ కాలంలో మనం చూసినట్లయితే తల్లిదండ్రులు తమ పిల్లలను సరిదిద్దుటకు భయపడుతున్నారు. వారు కన్న తల్లిదండ్రులైనా సరే తమ సొంత బిడ్డలను సరిదిద్దటానికి భయపడుతున్నారు. కారణం ఏమిటంటే పిల్లలకు దిద్దుబాటును స్వీకరించే సామర్థ్యం లేదు. దిద్దుబాటు సానుకూలంగా లేనప్పుడు వారు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు, లేదంటే ఇండ్ల నుంచి పారిపోవడానికి ప్రయత్నిస్తున్నారు. పిల్లలకు విద్యా బుద్ధులతో పాటు తల్లిదండ్రులు ఆధ్యాత్మిక జీవితం పట్ల ప్రాముఖ్యతను నేర్పించాలి. కానీ ఈ రోజుల్లో తల్లిదండ్రులు ఆధ్యాత్మిక జీవితం పట్ల ప్రాముఖ్యతను గూర్చి ఏమాత్రం కూడా శ్రద్ధ వహించడం లేదు, పిల్లలకు నేర్పించడమును లేదు. పిల్లలు దేవుడు ఇచ్చినటువంటి బహుమానము, దైవానుగ్రహాలు అని చెప్పవచ్చు. అలాంటి బిడ్డలను బాధ్యతగా తల్లిదండ్రులు విద్యా బుద్ధులతో పాటు ఆధ్యాత్మిక జీవితం పట్ల ప్రాముఖ్యతను నేర్పిస్తూ వారిని మంచి మార్గంలో నడిపించాలని దేవుడు ఏ విధంగానైతే మీకు పిల్లలను దయచేశాడో అదే విధముగా వారిని మంచి మార్గంలో నడిపిస్తూ దేవునికి మంచి బిడ్డలుగా సమర్పించాలని మనం బైబిల్ గ్రంథంలోనూ మరియు ఇతర రచనలను చూడగలం.